ఒక లెక్క వేసాను. ఆ లెక్క అంటే చూడడానికి చాలా అరే ఎంత పెద్ద బిజినెస్ అనిపించింది. మామూలుగా ట్రెడిషనల్గా సరే ఇది ఐరన్ వరకు నేను చెప్పాను. ఇంకా లాండ్రీ ఊళ్ళలో ఈ రజక సంఘం వాళ్ళు వీళ్ళంతా వచ్చి వాళ్ళు బట్టలు పట్టుకెళ్ళి ఇవన్నీ పట్టుకెళ్ళి వాళ్ళు ఉతికేసి తీసుకొచ్చి ఇవ్వడం. లేదంటే శారీస్ డ్రై క్లీనింగ్. ఇప్పుడు కాస్ట్లీ శారీస్ వచ్చాయి. శారీ కొనాలి అని అంటే 25,000 ముందు సంపాదించిన ఒక శారీ కొనాలి. అది స్టార్టింగ్ ప్రైస్. ఇంక గట్టిగా చూస్తే ఒక 20 రకాలు వేసుకొచ్చింది మగాళ్ళు. నేను ఒక ఎక్సెల్ షీట్లో స్టార్ట్ చేస్తే ఆడవాళ్ళని బ్లౌజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే దగ్గర 89 రకాలు వచ్చాయండి. అంటే 100 రకాలు వచ్చాయి. ఇంకా నేను వదిలేసి ఇంకా ఇప్పుడు యాడ్ చేసుకుంటే వెళ్తున్నాను. అన్ని రకాల వెరైటీ బట్టలు, అందులో మళ్ళీ దళసరి ఎక్కువ ఉన్నవి, పల్చగా ఉండేవి, లొకేషన్ ప్రకారంగా చేయాలి. సో ఇవన్నీ నార్మల్ ధోబీస్ ఎవరు వాష్ చేయలేరు. అవి డ్రై క్లీన్ చేయాలంటే వాళ్ళు ఎలా చేయాలి అనేది కూడా తెలియదు. బండకేసుకుంటూ వెళ్తాం. మామూలుగా డ్రై క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే బట్టలు తీసుకొస్తారు, లేదా ఒక షాప్ వచ్చి షాపుల్లో తీసుకెళ్తారు. వాళ్ళు ఎక్కడో ఓ చోట తీసుకెళ్ళి చేయించుకుని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇంతే మనకు తెలుసు. సింగిల్ పీస్ కదా, సైడ్లో జాయింట్ ఉండదు కదా. సో అందాజుగా ఇప్పుడు ఇది ఎంత ఉంది, నడుము 32/4. మళ్ళీ కొంచెం ఫోల్డింగ్స్కి వాటికి కావాలి కదా. సో అరౌండ్ 21-22 ఇంచెస్ లెంత్, వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్. అక్కడ వరకే కటింగ్ చేయండి. ఎడిషనల్గా చేస్తే మీకున్న ఫ్యాబ్రిక్కి చాలా వేస్టేజ్ వెళ్ళిపోతుంది. వేరే గార్మెంట్కి సరిపోదు మీకు. అంటే బెల్ట్ తీయాలి, పాకెట్స్ అంటే వేరే క్లాత్ తీస్తారు అనుకో, మళ్ళీ కాజా పట్టి జిప్పుకి పట్టీలు కావాలి. సో ఎప్పుడైనా కేర్ఫుల్గా ఎక్కడ వరకు అవసరం అక్కడ వరకే కటింగ్ చేయండి. ఎక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నాం, కిస్తా వైపు ఎక్స్టెండ్ చేస్తాం కదా. సో దాన్ని బట్టి పైన వేస్ట్ లైన్ దగ్గర కూడా ఇంక్రీజ్ చేస్తాం. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ లేయర్ ప్లేస్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకు తెలుసు లెంత్ ఎలా చేస్తున్నాం. లెంత్ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్కి 1/2 ఇంచ్ యాడ్ చేస్తాం ఖర్చుతో కలిపి. సో ఏబి 40 + 1/2, 40 and 1/2. ఇప్పుడు అప్పుడు ముక్కలకి మెజర్మెంట్ వేరు, ఇది ప్యాంట్ కదా. సో సి నుంచి బయటికి 1 ఇంచ్, ఇది సి అనుకుంటే సి నుంచి బయటికి 1 ఇంచ్.